ఢిల్లీ పేలుడు కేసులో లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న షాహీన్ ఉగ్రవాద ఆపరేషన్కు నిధులు సమకూరుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆపరేషన్ సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహమ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్లో కశ్మీర్కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అద్దెకుంటున్న 2 గదుల్లో పోలీసులు 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అతను విచారించగా డాక్టర్ షాహీన్ పేరు బయటపడింది. షాహీన్ అల్ ఫలా యూనివర్సిటీ ఆసుపత్రిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారని, ముజమ్మిల్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ముజమ్మిల్ ఇచ్చిన సమాచారంతోనే షాహీన్కు చెందిన స్విఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులో ఒక AK-47 రైఫిల్ కూడా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి హర్యానా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అల్ఫలా యూనివర్సిటీ క్యాంపస్లో విస్తృత సోదాలు కొనసాగుతున్నాయని, ఈ ఉగ్రకుట్రతో సంబంధం ఉన్న పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నామన్నారు. ఇప్పటివరకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, విద్యార్థులు, సిబ్బంది సహా 52 మందిని విచారించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.